ఇప్పుడు హాల్లో ఉంది కదా. ఫస్ట్ ఈ యొక్క ఫిగర్ని మనము గ్రాఫ్ తీసుకుందాం. గ్రాఫ్ లైన్స్ వేసేసి ఆ చిన్న ఫిగర్ని పెద్దదిగా మనం ఎక్స్పోజ్ చేసి వేయాలంటే ఫస్ట్ మనము గ్రాఫ్ యూజ్ చేస్తాం. అది ఎలా అనేది చూపిస్తాను. ఇప్పుడు మనం దీనికి వచ్చేసి గ్రాఫ్ వేస్తాం. గ్రాఫ్ అనేది ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ పిక్చర్ని మనము తీసుకునేటప్పుడు ఎన్ని సెంటీమీటర్లు ఉంది అనేది చూసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 ఉంది. సేమ్ అదేవిధంగా కింద కూడా గ్రాఫ్ ఎంత సేమ్ ఇదే విధంగా 1 2 3 4 5 6 7 8 9. సో ఇట్లా 9 వచ్చినాయి, ఇటు 9 వచ్చినాయి. వీటికి మనము ఈ విధంగా నిలువుగా లైన్స్ వేసుకుంటాం. ఈ నిలువు లైన్స్ వేస్తే గ్రాఫ్ ఇది అన్నమాట. చూడండి. సో ఆ విధంగా గ్రాఫ్ తీసుకున్న తర్వాత ఆ గ్రాఫ్ తీసుకున్న దాన్ని మనము నీట్గా 2 సెంటీమీటర్లు ఉందనుకోండి, దాన్ని మనం డబల్ చేసుకుంటే 4 సెంటీమీటర్లు అవుతుంది. సో మనము ఫస్ట్ వీటికంతా మనం గ్రిడ్స్ లైన్స్ వేసాం కదా, వీటికి మనము గ్రిడ్ లైన్స్ వేసాం. ఓకే, వాటిని ఇట్లా లైన్స్ గీసుకోవాలన్నమాట. గీద్దాం. ఓకే, మనకు కావాల్సినట్లు గ్రిడ్ లైన్స్ అయితే వేసినాము. ఇక్కడ కూడా చూపిస్తా. ఇక్కడ చూడండి, గ్రిడ్ లైన్స్ అంటే మనము ఇక్కడ వేసాము. అంటే ఒక్కొక్క పార్ట్ను వచ్చేసి ఒక్కొక్క బాక్స్ లాగా డివైడ్ చేసుకున్నాం. అంటే ఇక్కడ ఎన్ని బాక్సులు ఉన్నాయి? 1 2 అన్నమాట. 1 2 ఇక్కడ 1 2 3 4 5 6 7 8. ప్రస్తుతానికైతే 7 వేసుకున్నాం. ఇట్లా వచ్చేసి 9 ఉన్నాయన్నమాట. 1 2 3 4 5 6 7 8. ఇటు వచ్చేసి 8 ఉన్నాయి, ఇటు వచ్చేసి 7 ఉన్నాయి. ఈ మధ్యలో మనం నిలువు మరియు అడ్డలైన్ వేయడం వల్ల మనకు ఆ గ్రిడ్ లైన్స్ అనేవి నీట్గా ఇట్లా వేసుకున్నాం. సో అదేవిధంగా ఇక్కడ మనం కూడా సేమ్ ఆ గ్రిడ్ లైన్స్ ఇక్కడ వేయాలి. అది ఎలా వేస్తాను ఇక్కడ గ్రిడ్ లైన్స్ అనేది చూడండి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనకు ఇక్కడ నుంచి ఇక్కడికి 1 సెంటీమీటర్ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 సెంటీమీటర్ ఉంది. అంటే మనం ఇక్కడికి వచ్చేసరికి 2 సెంటీమీటర్ తీసుకోవాలి, లేదా 4 సెంటీమీటర్ తీసుకోవాలి. అట్లా మ్యాక్సిమం పెంచుకుంటే ప్రతి గ్రిడ్ కూడా సేమ్ సైజు పెరగాలి. అది ఎలా అనేది మీకు ఇప్పుడు ఆ గ్రిడ్ లైన్స్ వేసి చూపిస్తా. ఇక్కడ కూడా చూడండి. ఇక్కడ మనం ఎలాగైతే గ్రిడ్ లైన్స్ వేసామో అదేవిధంగా ఇక్కడ కూడా మనము గ్రిడ్ లైన్స్ అనేటివి వేసుకున్నాం. సో అదే పిక్చర్ని మనము ఇలా తీసుకొచ్చి ఈ గ్రిడ్ లైన్స్లలో సెంటర్గా ఈ పోర్షన్లో మనము వేస్తున్నాం. ఓకే చూడండి. One, two, 2 3 4 5 బాక్స్లో 5 నుంచి 3 బాక్సులు, 5 నుంచి వచ్చి 1 2 3 4 5 బాక్స్, 1 3 బాక్స్. ఇక్కడ ఐ వస్తుంది.
ఓకే, ఈ వీడియోలో మనము వీటి గ్రిడ్ లైన్స్ ఎలా వేసేది మనం ఇంతకుముందు నేర్చుకున్నాం. ఎస్, ఎలా గ్రిడ్ లైన్స్ ఎలా వేయాలనేది నేను ఇంతకుముందే చెప్పాను. సో ఇప్పుడు ఈ విధంగా గ్రిడ్ లైన్స్ వల్ల ఏ బాక్స్లో ఏ పార్ట్ వస్తుందో ఖచ్చితంగా మనం వేయగలుగుతాం. అది ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ నేను గ్రిడ్ లైన్స్ వేయలేదు, ఫ్రీ హ్యాండ్ వేసాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్కడ లైన్స్ లేవు, నేను ఫ్రీ హ్యాండ్ వేసాను. సో కొంచెం కొంచెం ఉండొచ్చు, బట్ గ్రిడ్ లైన్స్ వేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. ఆ గ్రిడ్ లైన్స్ వేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా వేయాలి అనేది తర్వాత వీడియోలో చెప్తాం. ఇప్పుడు మీరు కూడా ఇలా గ్రిడ్ లైన్స్ వేసుకొని ట్రై చేయండి. సేమ్ ఏ బాక్స్లో ఏ పార్ట్ ఉందో ఆ పార్ట్ పర్ఫెక్ట్గా వేయడానికి ట్రై చేయండి, బాగా నీట్గా వస్తుంది. నెక్స్ట్ ఇలా కంప్లీట్గా వచ్చిన తర్వాత దీనికి మనము కలరింగ్ వేద్దాం. కలరింగ్ వేయడానికి నా దగ్గర కొన్ని కలర్స్ పెన్సిల్స్ ఉన్నాయి, వీటితో నేను వేస్తున్నాను. అది ఎలా వేస్తున్నా అనేది చూడండి. ఒకవేళ మీకు నచ్చితే ఇది, ఎందుకంటే ప్రతి ఒక్క పిల్లలకి, స్టూడెంట్స్కి, పెద్దవాళ్ళకి కలర్ పెయింటింగ్ అనేది ఎలా చేయాలో ఉపయోగపడుతుంది. హెయిర్ దగ్గర నుంచి, స్కిన్ దగ్గర నుంచి, ఐస్, నోస్, లిప్స్, ప్రతిదీ కూడాను మనం కలర్స్లోనే ఉంటుంది. ఆ స్కిన్ టోన్స్ అవి ఎలా వేస్తాము అనేది పెన్సిల్స్తో నేను చూపిస్తాను, చూసేయండి. ఓకే, ఎంటర్ ఇంటు ద వీడియో. ఇవి కలర్స్ నేను వాడేవి. ఇక్కడ ఆమె స్కిన్ టోన్స్ ఫస్ట్ లైట్ ఎల్లో లైట్గా ఇచ్చాను. ఓకే, వేస్తాను. మీకు కలర్ కనిపిస్తుంది కాబట్టి కొద్దిగా క్లోజ్గా చూపిస్తాను. ఓకే, కలర్స్ని ఫస్ట్ లైట్ టోన్ కలర్ వేయాలి. ఇది టోన్ కలర్ కాదు, బేసికల్లీ లోపల ఎల్లో ఉంటుంది. ఆ ఎల్లోని మనం పెన్సిల్తో లైట్గా చూపిస్తాలి. సో బేసికల్గా ఎల్లో కలర్ వేసిన తర్వాత ఇప్పుడు స్కిన్ కలర్ లైట్గా యూజ్ చేద్దాం. వేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను.
ఇలాగా మనము ఫేస్ కలర్ అనేది వేసాం. నెక్స్ట్ ఈ లిప్స్ ఉన్నాయి కదా, వాటికి కూడా కలరింగ్ వేద్దాం. మనకు బ్రౌన్ కలరు ఇంకా యూజ్ చేయలేదు కాబట్టి అక్కడక్కడ బ్రౌన్ కలర్ కూడా యూజ్ చేయాలి. మన స్కిన్ కలర్లో బ్రౌన్ కలర్ కూడా ఉంటుంది. స్కిన్ టోన్లో షేడింగ్లు ఉన్నప్పుడు ఆ షేడింగ్లలో బ్రౌన్ కలర్ కూడా, ఆరెంజ్ ప్లస్ బ్రౌన్ కలర్ కూడా షేడింగ్ ఉంటుంది. ఇంతకుముందు నేను ఆరెంజ్ వేశాను, ఇప్పుడు బ్రౌన్ కలర్తో షేడింగ్ లాగుతున్నా. ఇది ఆ షాడోస్ని బాగా చూపిస్తుంది. పెన్సిల్స్కి అండ్ క్రయాన్స్కి వాటర్ కలర్స్కి చాలా తేడా ఉంటుంది కాబట్టి, అండ్ యాక్రిలిక్ కలర్స్కి అండ్ ఆయిల్ పెయింట్స్కి చాలా తేడా ఉంటుంది. సో పెన్సిల్స్తో ఫస్ట్ మనము క్లాసెస్ స్టార్ట్ చేద్దాం. పెన్సిల్స్తో ఎలా వేయాలి అనేది ఫస్ట్ మనం స్టార్ట్ చేద్దాం. ఆ పెన్సిల్స్తో వేసేటప్పుడు టోన్స్ అనేవి ఎలా చూపించాలి, ఎక్కువ ఫోల్డ్ ఉండే కాడ మనం ఎలా చూపించాలి అనేది కూడా నేను వేస్తున్నాను. చూడండి, పెన్సిల్ని ఎక్కడ ఎక్కువ ప్రెజర్ పెట్టాలి, ఎక్కువ లైట్గా ప్రెజర్ పెట్టాలి అనేది రాను మీకే ఒక ఐడియా వస్తుంది. అలా చేసినప్పుడే లైట్గా ఎక్కడ వేయాలి, స్ట్రాంగ్గా ఎక్కడ పెన్సిల్ థిక్ చేయాలనేది తెలిసినప్పుడే ఆ కలర్ టోన్స్ అనేటివి వస్తాయి. సో అదన్నమాట కలర్ టోన్స్ మనం ఇక్కడ వేయడం జరిగింది. ఇప్పుడు లిప్స్ వేసేటప్పుడు కూడా కొంచెం మనం కేర్ఫుల్గా చేయాలి. ఈ మధ్య జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్లో ఆమెకు కాలు కూడా కొంచెం బెనికిందంట. అదొక షూటింగ్లోనూ మరి ఎక్కడో. ఇప్పుడు ఆమె తను ఎక్కువ వీల్ చైర్లలో వస్తూ ఉంది. అది కూడా ఈ మధ్యనే నేను యూట్యూబ్లోనే చూశాను. ఆ విధంగా వీల్ చైర్లో ఆమెను ఫంక్షన్కి తీసుకొని వచ్చారు, ఏదో మూవీ ఫంక్షన్కి. సో అది వేరే మ్యాటర్. అప్పుడప్పుడు అలా చెప్తుంటాను, ఫీల్ అవ్వకండి. అండ్ అప్పుడప్పుడు కొత్త విషయాలు చెప్తూ ఉంటాను. అండ్ ఇప్పుడు మనము కలరింగ్ అనేది వేసాం, కొంచెం క్లోజ్లో చూపిస్తా చూడండి. అండ్ ఇప్పుడు ఫైనల్గా వచ్చేసి ఇంకోటి హెయిర్ కలర్ వేసేసి చెప్పలేదు కదా, ఇప్పుడు వేస్తా. హెయిర్ కలర్లో ఫస్ట్ మనకు గ్రీన్ అనేది బ్లూ కలర్ అని కనిపిస్తుంది. బ్లూ, బ్లాక్ అండ్ బ్రౌన్. సో వాటి కాంబినేషన్. ఫస్ట్ మనము ఏం తీసుకుందామంటే బ్లూ తీసుకుందాం, బ్లూ కలర్.
నా అంత ఫాస్ట్గా అవసరం లేదు, కానీ కొద్దిగా స్లోగా మీరు ట్రై చేయండి. తర్వాత దీంట్లో బ్రౌన్, అంటే పూర్తిగా బ్రౌన్ వేయమని కాదు, అది ఒక కాంబినేషన్ అనమాట. అది మాత్రం అక్కడక్కడ మనం యూజ్ చేస్తాం. సో ఆ విధంగా బ్రౌన్ అయిపోయింది, బ్లూ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ను మనము మన పెన్సిల్తో కూడా మనం వేయచ్చు. బట్ మన దగ్గర ఒక బ్లాక్ పెన్సిల్ ఉంటుంది కాబట్టి బ్లాక్తో పెన్సిల్ వేప్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ కూడా బ్లాక్ వేద్దాం. సో ఆ విధంగా మనము హెయిర్ కలరు అండ్ స్కిన్ కలర్ కూడా మనము వాటిని వేయచ్చు. డ్రెస్కు సంబంధించి కలర్స్ ఉన్నాయి, వాటిని మనము ఎక్కువ ఇక్కడ మనకు పింక్ కలర్ ఉంది కాబట్టి పింక్ కలర్తో వేద్దాం. సో ఆ విధంగా మనము పెయింటింగ్ని వేసి చూపించడం జరిగింది. ఈ కలర్ పెన్సిల్స్తో మనము ఏ విధంగా వేయాలనేది చూపించాను, కొంచెం క్లోజ్గా చూపిస్తాను చూడండి. ఈ విధంగా మనం గ్రిడ్ లైన్స్ వేసుకున్న తర్వాత ఇలా గ్రిడ్ లైన్స్ వేసుకున్న తర్వాత వాటిని మనము నీట్గా ఆ లైన్స్లో వేసిన బొమ్మని ఈ విధంగా మనము తీసుకున్న తర్వాత కలర్స్ కూడా కాంబినేషన్ వచ్చేట్టుగా మనం కలరింగ్ అయితే వేసాం. ఇంకా మనకు కలరింగ్ ఇంకా వేయాలనిపిస్తే వేయచ్చు. అది డార్క్నెస్లోకి కలర్ వేసే కొద్దీ ఆ కలర్ అనేది ఇంకా డార్క్గా మనకు ఎక్స్పోజ్ అవుతుంది. ఇప్పుడు వేసిన కలర్ టోన్ని ఇంకొకసారి మనము చేయగలిగితే ఆ డార్క్నెస్ అనేది ఇంకా
వస్తుందన్నమాట. సో అది ఫ్రెండ్స్, మనము చేస్తున్నటువంటి ఈ యొక్క డ్రాయింగ్ క్లాస్ అండ్ పెయింటింగ్ క్లాస్ అనుకోవచ్చు, లేదా డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ ఐడియాస్ అనుకోవచ్చు. సో దీన్ని బట్టి మనము ఎలా వేయాలి, డ్రాయింగ్ ఎలా వేయాలి, పెయింటింగ్ వేయాలని చెప్తున్నాను. అప్పుడప్పుడు ఇలాంటివి కంటిన్యూగా వస్తుంటాయి. ఓకే, లాంగ్ వీడియోస్. కొంచెము లైక్ చేసి వీడియోస్ చూడండి, సపోర్ట్ చేయండి. ఇది మీ పిల్లలకు అంటే మీ స్టూడెంట్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుంది. అండ్ స్టెప్ బై స్టెప్ చాలా వీడియోస్ వస్తాయి. ఓకే, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈజ్ యువర్ స్వరాట్ వండర్స్ విహారీ. లైక్ చేయండి. థ్యాంక్ యూ.